ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమిని పురస్కరించుకొని ఏర్పాట్లను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఆలయ భౌగోళిక మ్యాప్, దేవస్థానం పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడెక్కడ ఎంతెంత మంది బందోబస్తు అవసరమన్న విషయంపై అధికారులతో చర్చించారు. అనంతరం ప్రధాన సింహద్వారం, దర్శన మార్గాలు, బారికేడ్ల ఏర్పాటు, క్యూ లైన్లు, ప్రవేశ ద్వారం, మండపం, ఇంద్రపుష్కరిణి, ఉచిత దర్శన మార్గం, ప్రసాద కౌంటర్లు, కేశఖండన, ఇతర ప్రదేశాలను పర్యవేక్షించారు. అరసవల్లి ఆవరణలో పార్కింగ్, పాదరక్షల ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించి అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ, సామాన్య భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. రథసప్తమి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించటంతో ఈ ఏడాది 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు సహకారంతో రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా గుర్తించటం జరిగిందన్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో రాష్ట్ర నలుమూలల నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొంటారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే శంకర్ వివరించారు. ఇప్పటికే జిల్లా అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలతో కూడా చర్చించామన్నారు. గతంలో జరిగిన లోపాలను సరిదిద్దుకుంటూ సామాన్య భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం అయ్యేలా చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. ఈ రథసప్తమి వేడుకలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా కీర్తిగాంచిన సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ పరిశీలనలో ఎమ్మెల్యేతో పాటు ఆలయ ఈవో భద్రాజీ, డిఎస్పీ సిహెచ్ వివేకానంద, సిఐలు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.